శివోహం అనే సినిమా చాలా పెద్ద ప్రయోగం. చాలా మందికి అర్థం కావడం లేదు కానీ, ఒక పెద్ద సినిమా, బడ్జెట్ ఉన్న సినిమానే మార్కెటింగ్ స్టైల్లో ఎవరు చేయలేరు. అలాంటిది చాలా కొత్తగా తను నమ్ముకున్న సినిమాని ప్రమోట్ చేయడానికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక కొత్త పద్ధతిలో సినిమాని రిలీజ్ చేస్తూ, ఆ కొత్త పద్ధతి ఎలా తెలుసా, నాకే షాకింగ్గా ఉండేంత కొత్త పద్ధతి అనమాట అది. ఎవరైనా కూడా ప్రివ్యూ థియేటర్స్ ఏం చేస్తారు, ఏదో మనము ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికో, సో నేను ఒక సినిమా చేశానని చెప్పేసి చూపించుకోవడానికో ప్రివ్యూలు వేసి, నేను ఒక సినిమా చేశాను, అది మంచిదో చెడో, ఒక సినిమా చేశానని ఒక ప్రమోషన్ లాగా ప్లాన్ చేసుకోవడానికి థియేటర్స్ని యూజ్ చేస్తారు. ప్రసాద్ ల్యాబ్ అయినా కూడా, రామానాయుడు స్టూడియో అయినా కూడా, ఫిలిం ఛాంబర్ థియేటర్స్ అయినా కూడా, ఏవైనా కూడా అలాగే యూజ్ చేస్తాం. ఈవెన్ నేను కూడా మొన్నటి వరకు ఫంక్షన్స్ అన్నా ప్లాన్ చేసి చిన్న సినిమాలు సపోర్ట్ చేసే ప్రాసెస్లో నేను కూడా ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, ప్రసాద్ ల్యాబ్ కావచ్చు యూటిలైజ్ చేశాం. కానీ ఇంత కొత్తగా ఒక సినిమాకి ప్రమోట్ చేస్తాడు, సినిమాని ఇంత కొత్తగా రిలీజ్ చేయొచ్చు అనేది విజయం చూస్తే ఈవెన్ నేను కూడా చాలా పెద్ద షాక్ నాకు. ఇలా కూడా చేస్తారా సినిమా రిలీజ్ అని చెప్పేసి. సో అదే నేను చెప్పేది, న్యూ కమర్స్కి కొత్త కొత్త ఐడియాస్ ఉండాలి. ఐడియా ఎవడెబ్బ సొత్తు కాదు, గుర్తుపెట్టుకోండి. సో కొత్తగా మీరు ఏదైనా చేయగలిగితే ఏంటంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ ఓన్ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక ప్రయోగం ఫెయిల్ అవ్వచ్చు, రేపు ఫెయిల్ అవ్వచ్చు. మనం కొత్తగా అన్నీ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వచ్చే తీరాలి, వేరే దారే లేదు. సో విజయ్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగానికి అందరం సపోర్ట్ అవ్వాలి. సో తను చేస్తున్న కొత్త ప్రయోగం ఏంటనేది అందరికీ తెలుసు, మరలా ఒకసారి చెప్తాను వినండి. సో తను సినిమా చేశాడు, బాగానే ఉంది, ఫస్ట్ కాపీ వచ్చింది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని సెన్సార్ పంపించాలి. సెన్సార్ పంపించాలంటే ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చేశారు తెలుసా, 50,000 60,000 సెన్సార్ని 2 లక్షలు 3 లక్షలు చేశారు. అసలు మనలాంటి చిన్న సినిమాలు, అంటే మన చిన్న సినిమాలు కూడా కాదు, మైక్రో మూవీస్ ఇలాంటి వాటికి సెన్సార్ ఎలా చేయిస్తాం? 2 లక్షలు 3 లక్షలు అంటే, ఆ 2 లక్షలు 3 లక్షలు ఉంటే 5-6 సినిమాలు చేస్తాడు విజయ్, తెలుసా మీకు? మరి బడ్జెట్లు లేవు మన దగ్గర, మనం అంత ఉన్నోళ్ళం కాదు. సో మరి మన చిన్న సినిమాలు బయటకు రావాలంటే ఏం చేయాలి? ఏదో కొత్తగా ఆలోచించాలి, కొత్త ప్రయోగం చేయాలి. ఆ ప్రయోగం చేశాడు విజయ్. ప్రివ్యూ థియేటర్లు అన్నింటినీ, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఏమున్నాయి, నా కనుసన్నుల్లో ఏమున్నాయి థియేటర్లు, రైట్, ఈ థియేటర్లు చాలు నా సినిమా ఆడడానికి అని చెప్పేసి సో అనౌన్స్మెంట్ చేశాడు. ప్రసాద్ ల్యాబ్లో నా సినిమా రిలీజ్ అని చెప్పేసి ఫస్ట్ షో వేశాడు, హౌస్ఫుల్. సెకండ్ షో వేశాడు, హౌస్ఫుల్. థర్డ్ షో హౌస్ఫుల్. 23వ తేదీ 6 గంటలకి నేను ప్రసాద్ ల్యాబ్కి వస్తున్నాను. సినిమాని, మన విజయ్ అండ్ టీమ్ని సపోర్ట్ చేయడానికి నాకు నేనుగా విజయ్కి ఫోన్ చేసి మెసేజ్ పెట్టి, నా వంతుగా ఇదిగో ఇన్ని టికెట్స్ని నేను సేల్ చేస్తున్నాను, మన చిన్న సినిమాలు నిలబడాలి, చిన్న సినిమాకి ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత దూరమైనా సపోర్ట్ చేస్తానని చెప్పేసి, సో ఎప్పుడూ చాటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ చాటింగ్ పరంగా నేను 15,000 రూపాయలు, 15,000 రూపీస్ టికెట్స్ని నేను పర్చేజ్ చేయడం జరిగింది. అది కూడా నా ఈ సినిమా ఫ్యామిలీ అందరూ చూడాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఫ్రీగా ఈ టికెట్స్ అన్నింటి పంపిణీ చేయడం జరుగుతుంది. సో 23వ తేదీ, ఇప్పుడు నాకు ఆల్రెడీ మెసేజ్లు వచ్చి ఉన్నాయి, ఆల్మోస్ట్ థియేటర్ హౌస్ఫుల్. మీకు ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్, ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చే వాళ్ళందరికీ ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకూడదనే ఉద్దేశంతో ఎక్స్ట్రా చైర్స్ను కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో థియేటర్ కిక్కిరిసిపోతుంది 23వ తేదీ. ఆ రోజు అందరం కలుద్దాం. ఇలాంటి కొత్త ప్రయోగం చేస్తున్న విజయ్ అండ్ టీంకి ఖచ్చితంగా మనం అభినందనలు తెలపాలి, వాళ్ళందరికీ సపోర్ట్ అవ్వాలి. అలా సపోర్ట్ అవుతేనే కొత్తగా ఒక దమ్ముతో, ధైర్యంతో సినిమాని చేస్తున్న విజయ్ లాంటి డైరెక్టర్స్కి సపోర్ట్ అయితే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో మంచి రిజల్ట్ వస్తాయి. మార్కెటింగ్ స్టైల్ మార్చేశాడు విజయ్, ఇలా కూడా సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మేబీ అవి అందరూ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ అబ్బా, నా థియేటర్ హౌస్ఫుల్ అవ్వాలి అనుకున్నాడు. వచ్చేవాళ్ళు ఏంటి, విజయ్ నెక్స్ట్ ప్రాజెక్టులకు చేసేవాళ్ళు కావచ్చు, విజయ్ మీద అభిమానంతో కావచ్చు, నాలాంటి వాళ్ళంతా చిన్న సినిమాకి సపోర్ట్ చేసి ఎంతోమంది ఉంటారు మేకర్స్, వాళ్ళందరూ సపోర్ట్ అవుతున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ అవుతే చాలు కదా చిన్న సినిమాకి. ప్రతి షో హౌస్ఫుల్ అంటే ఎలా ఉంటుంది, మెంటల్ ఎక్కుతుంది తెలుసు ఒక్కోడికి. సో అలా ప్రతి షో హౌస్ఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు షోలు పడుతూనే ఉంటాయి.
సో అలా కొత్తగా ప్రయోగాలు చేసుకుంటూ చిన్న సినిమాని బతికించే ప్రాసెస్లో విజయ్ ఎరంశెట్టి అలా ముందుకెళ్తున్నారు. ఇలాంటి డైరెక్టర్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయలేదంటే మిమ్మల్ని, మీ సినిమాని మీకు మీరుగా చంపుకున్నట్టే. సో ఈరోజు విజయ్ టైం, విజయ్ సినిమా రిలీజ్ చేస్తున్నారు, సపోర్ట్ కాలేదనుకోండి రేపు మీ సినిమా వస్తుంది. మీ సినిమా పరిస్థితి అంటే ఎవడు సపోర్ట్ చేస్తాడు? అందువల్లే ఓపెన్గా చెప్తున్నాను, రండి, సినిమాకు రండి. మీకోసం నేను టికెట్ తీసుకున్నాను, రండి, వచ్చి విజయ్ ఎరంశెట్టి అండ్ టీంని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి వాళ్ళకు బ్యాక్ ఎండ్గా నిలుద్దాం. సినిమా ఇండస్ట్రీలో నా నా జీవితం నా ఇష్టం అనుకుంటే ఎట్లా? ప్రతి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి కావాలి. ఇలా చిన్న సినిమాలు చేసే ప్రతి డైరెక్టర్కి మనం అందరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. విజయ్ ఎర్రంశెట్టి అండ్ టీమ్, మీరు చేస్తున్నది చిన్న ప్రయోగం కానే కాదు, చాలా పెద్ద ప్రయోగం. మీ ప్రయోగం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.